హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చూసారు కదండి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా రన్ అయిందో. ప్రీవియస్గా మనం వీక్లీ అనాలిసిస్ పోస్ట్ చేసాము. సారీ, డైలీ లాస్ట్ టుమారో ఎస్టర్డే అనేది మనం ఒక వీక్లీ అనాలిసిస్ పోస్ట్ చేసాము. అందులో మనకు ఆల్రెడీ డిఫైన్ చేశాను. సో TP1 అండ్ TP2 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయండి అని చెప్పాను. సో మాక్సిమం ఆ రేంజ్ నుంచే మార్కెట్ అనేది సో ఫేక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. బట్ మన వ్యూ ప్రకారమై కిందికి వచ్చింది. కానీ ఈ వైల్డ్ మూవ్ను నేను క్యాప్చర్ చేయలేదండి. ఓకే, సో నేను మిస్ అయిపోయాను. ఎందుకు అంటే నేను టార్గెట్ పాయింట్ పెట్టుకున్నాను. ఇది రీటెస్ట్ ఈ రేంజ్లో వస్తేనే ఎంటర్ అవుదామని రీటెస్ట్ పెట్టుకున్నాను. బట్ ఇక్కడ మిస్ అయిపోయానండి. ఓకే, ఇట్స్ కేమ్ అప్ టు వైల్డ్ మూవ్ ఎంటర్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఐ డిడెంట్ ఎంటర్ ఇన్ దిస్ ట్రేడ్ అండి. ఓకే, సో దానికి బిఫోర్ విల్ టేక్ ట్రెండ్. సో ఇక్కడ చూడండి 1 minute టైం ఫ్రేమ్లో ఈవెన్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్ కన్వర్షన్ తీసుకుంటున్నప్పుడు ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ లైన్. ఓకే, సో డైనమిక్ సపోర్ట్ లైన్ రెండు గ్రీన్లోకి ఉన్నాయి, మార్కెట్ పైన ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్. ఇట్స్ బ్రేక్అవుట్ టు టార్గెట్. ఈవెన్ లైట్ టైంలో టార్గెట్ అనేది మన TP1 ఎల్లో బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ పివోట్ రేంజ్ అండ్ యావరేజ్ పాయింట్ వరకే వెళ్ళిందండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్ లెవెల్స్ గైస్. సో పర్ఫెక్ట్గా హిట్ అయింది. ఈవెన్ మన ఇండికేటర్ డెరివేటివ్స్లో కానీ, అంటే లైక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ, ఓకే, ఇన్ ద మనీ అండ్ ఎట్ ద మనీలో కానీ, యాజ్ వెల్ యాజ్ ఈక్విటీస్లో కానీ వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా. బూమ్ బూమ్ అని టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, బట్ నో ప్రాబ్లం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఈరోజు ఆపర్చునిటీ రాకపోతే ఏంది, రేపు ఆపర్చునిటీ దొరుకుతుందండి, దానికి క్యాచ్ చేద్దాం. ఓకే, సో కమ్ టు దట్. బ్యాంక్ నిఫ్టీ రేపు ఏమవబోతుందో చూద్దాం. ఎందుకంటే స్పెషల్లీ ఎక్స్పైరీ కోసం నేను చూస్తున్నాను కాబట్టి. సో దానికి ముందు వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే, అంటే పొజిషనల్ వ్యూలో చూస్తే ఈచ్ వీక్ అనేది ఒక క్యాండిల్ ఇక్కడ, అంటే ఇది 3 months టైం ఫ్రేమ్. సో మార్కెట్ అనేది స్టిల్ ఇంకా బులిష్ మోడ్లోనే ఉందని చెప్తుంది. ఓకే, సో కమ్ టు దట్, దెన్ ఓకే, నో ప్రాబ్లం. సో కమ్ టు దట్ హియర్. ఓకే, మనకు ఎలా ఉండబోతుంది అని నెక్స్ట్ చూద్దాం. సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అనేది మనం నేను చెప్పినట్టు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే కొట్టుకుంటుంది అని చెప్పేసాను. ప్లేయింగ్ బిట్వీన్ దిస్ డైనమిక్ రెసిస్టెన్స్ టు దిస్ ట్రెండ్ లైన్ మధ్యలో అని చెప్పాం. ఇదే రేంజ్లో 5 వరకు వెళ్ళింది, కొంచెం స్టాప్ లాస్ ట్రిగర్ చేయడానికి ట్రై చేసింది. బట్ అందులో మన TP2 బ్యాండ్ ఉందని చెప్పాము. డైలీలో కూడా, ఇది వీక్లీలో కూడా TP2 ఉంది. వెరీ TP2 ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రెండు ఒకే దగ్గర ఉంటాయి. అయితే స్ట్రాంగ్ బై జోన్గా అవుతుంది, ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కూడా అవుతుంది. అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ సపోర్ట్గా ఉంటుంది. దెన్ కమ్ టు పివోట్. వాట్ అబౌట్ నెక్స్ట్? ఈజ్ ఇట్ రియల్లీ మార్కెట్ విల్ బి ఫాల్ డౌన్ ఆర్ ఇట్ విల్ బి రికవర్ అనేది అనాలిసిస్లో చూద్దాం. సో కమ్ టు దట్ 5 minutes టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే సేమ్ TP2 బ్యాండ్ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి అనాలిసిస్లో కూడా అదే చెప్పాం. సో నెక్స్ట్ ఏమవబోతుంది అనే దానికి చూద్దాం. సో టుమారో ప్రీమియం పిక్స్ నేను స్విచ్ ఆన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ కంపేర్ చేసుకుందాం. ఓకే, సో కంపేర్ చేసుకొని మార్కెట్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ ఓకే, లోయర్లో ఉంది, నో ప్రాబ్లం. లోయర్లో అంటే మార్కెట్ డౌన్కి వెళ్తుందా అనేది ఫస్ట్ చూసుకుందాం. ఓకే, డౌన్కి వెళ్తుంది అంటే ఎక్కడ మ్యాక్సిమం బయ్యర్స్ ఉన్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో మార్కెట్ ఎందుకు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అంటే, ఇక్కడ బయ్యర్స్ ఈరోజు మార్నింగ్లో బయ్యర్స్ ఇక్కడ చాలామంది ఎంటర్ అయ్యారు. ఇది బై జోన్ కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అయ్యారండి. ఆ బయ్యర్స్ని వాళ్ళు హ్యాండ్ అప్ ఇవ్వలేదు. ఓకే, సో ఆబ్వియస్లీ నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే దిస్ TP0 అండ్ బై జోన్ ఈజ్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. సో మార్కెట్ అనేది దానిపైన ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, సో స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ కంపేర్ టు ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే ఈ బ్యాండ్ అనేది నేరోగా ఉంది. నేను మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. రేపు మూవ్ ఉంటే ఎంతవరకు ఉండొచ్చు, ఐదర్ 500 points ఆర్ 600 points ఆర్ 1000 points ఉంటుందా అనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ మూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంటే ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వన్. ఓకే, సో ఫస్ట్ వన్ బ్యాంక్ నిఫ్టీ అనేది, సో ఈ రేంజ్లో స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు సిట్ అయి ఉన్నారు. సో దిస్ ఇస్ ద TP0 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ బయర్స్ బ్యాండ్. సో ఇట్ బికమ్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. వన్స్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇలా కిందికి వచ్చింది అనుకోండి, ఓకే, ఫస్ట్ 2 or 3 క్యాండిల్స్ వరకు వదిలేద్దామండి మార్కెట్కి. లెట్స్ డిసైడ్ ద మార్కెట్ ఫస్ట్.
ఎటు వెళ్ళబోతుందని ఫస్ట్ మార్కెట్ అనేది డిసైడ్ చేసుకొనిద్దాం. ఎక్స్‌పైరీ కూడా ఉంది కాబట్టి అండ్ డికే ఫాలో అవుతుంటది కాబట్టి కొంచెం డిసైడ్ చేద్దాం. డిసైడ్ అవ్వనివ్వండి. సో, దాని తర్వాత విల్ టేక్ ద డిసిషన్. ఓకే. సో, మన వ్యూ ప్రకారం అయితే దిస్ యాక్ట్ యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఇన్ ద C2 బ్యాండ్. ఓకే. C2 బ్యాండ్ యాస్ వెల్ యాస్ TP0 బ్యాండ్ అనేది ఓవర్‌లాప్ అయి ఉన్నాయి కాబట్టి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. సో, ఇది గాని బ్రేక్‌ఔట్ అయితే ఇది కానీ కాంప్రమైజ్ అవ్వకుండా మార్కెట్ TP1 గాని బ్రేక్‌ఔట్ అయితే సో, మెల్లమెల్లగా TP1 దగ్గరికి వచ్చి TP2 దగ్గర సెకండ్ సెక్షన్‌ని కన్సాలిడేట్ చేసుకొని ఓకే. ఆర్ TP3 అండ్ TP4 కూడా బ్రేక్ చేసే పాసిబిలిటీ ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ ఫైనల్ సెక్షన్ లైక్ 2:00 తర్వాత గాని TP4 గాని బ్రేక్ చేస్తే ఓకే. ఇట్స్ ఎ వయలెంట్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఎక్స్‌పెక్ట్ చేస్తే ఈ సెల్లర్స్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 అండ్ TP6 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP7 కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. బట్ నా వ్యూ అయితే అప్ టు TP4 రేంజ్ నుంచి దాన్ TP3 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ గాని సపోర్ట్ బ్రేక్‌ఔట్ అవుతే సో, ఫస్ట్ టార్గెట్ ఈస్ TP0 అండ్ TP2. ఓకే. దిస్ విల్ బి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. దెన్ ఇట్స్ ఈ మోడ్ చూడండి బ్యాండ్ అనేది వెరీ నారోగా ఉంది. వెన్ నారో బ్యాండ్ ఈస్ ఫార్మ్డ్ మీన్స్ ట్రెండింగ్ హ్యాపెనింగ్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో, ఆ ట్రెండింగ్ అనేది ఎటువైపు ఉంది అని తెలుసుకోవడానికి మనకు సింపుల్‌గా ఉంటదండి. ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ప్రీమియం పీక్స్ ఆన్ చేద్దాం ఫస్ట్ వన్. ఓకే. ప్రీమియం పీక్స్ ఆన్ చేసి జస్ట్ టుమారో లెవెల్స్‌ని తీసేసి ఓకే. ఓకే. మినీ స్వింగ్ పెడదాం. అట్ ద రేట్ ఆఫ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. సో, నీకిక్కడ ఏం చెప్తుంది? మార్కెట్ స్టిల్ ఇంకా నేను దిస్ ఈస్ ద డౌన్ సైడ్‌కి ట్రెండ్ రెడ్‌గా కలర్‌గా మారుతుంది చూడండి. ఓకే. దిస్ ఈస్ ఫర్ ట్రెండ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే. సో, దిస్ ఈస్ ట్రెండ్ లైన్. ఓకే. ట్రెండ్ రెసిస్టెన్స్. ఓకే. దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ 51,800లో సెల్లర్స్ సిట్ అయ్యి ఉన్నారు. దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. ఓకే. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా హైయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళిపోతే మనకి ఇంకా ఏం చెప్తుందని కూడా తెలుస్తది. ఆటో టైమ్‌లో పెట్టుకుంటే యూ విల్ నో ఇట్ 2 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంకా తెలిసిపోతా ఉంది. ఓకే. సో, ఈవెన్ ఇఫ్ యూ గో ఇట్ ఓకే. సో, మార్కెట్ మాక్సిమం ఈ వీక్ ప్లే అయినా కానీ ఇన్ బిట్వీన్ రేంజ్‌లోనే ప్లే అయ్యేటానికి ఛాన్స్ చూస్తుంది. ప్రైస్ యాక్షన్ అన్నామా? ప్రైస్ యాక్షన్ కూడా వర్కౌట్ అవ్వలా. ఓకే. సో, ప్రైస్ యాక్షన్ కూడా వర్కౌట్ అవ్వలా. ఈవెన్ చూడండి ఏ, బి, సి అనుకుంటే ఓకే. ఓకే. ఇది ఏ, ఇది బి, ఇది సారీ బి కూడా లేదు ఇక్కడ. బి ఇంకా ఫార్మ్ చేయలేదు. సో, ఫార్మ్ చేయాలంటే ఇక్కడి వరకు రావాలి. 51,500 రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి మార్కెట్. సో, ఇట్స్ బికమ్ ఇక్కడ చూడండి గ్రీన్ బ్యాండ్ రన్ అవుతా ఉంది. సో, ఇది నేను మీకు గ్రీన్ బ్యాండ్ ఎక్కువగా కనబడాలి అంటే జస్ట్ నంబర్ ఆఫ్ డేస్ బ్యాక్ ప్లాట్ చేస్తాను. సో, యూ విల్ నో ఇట్. ఇట్స్ గ్రీన్ కన్వర్ట్ అవుతుంది. సో, మేబీ మార్కెట్ అనేది రీటెస్ట్ కిందికి ఇచ్చి బ్రేక్‌ఔట్ పైకి పాసిబిలిటీస్ చూస్తుంది. రేపు ట్రాప్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. మార్కెట్ విల్ నో ఇట్, సీ ఇట్. ఓకే. ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. దెన్ కమ్ టు హియర్. స్విచ్ ఓవర్ టు హియర్. యూ వాంట్ సీ దిస్ ప్రైస్ బేస్డ్ ఆర్ వాల్యూమ్ బేస్డ్ చూసుకుంటే మనకి ప్రైస్ మ్యానిపులేట్ చేయొచ్చు. ఆర్ వాల్యూమ్ చూసుకుంటే సో, వాల్యూమ్‌లోని మీకేం చెప్తుందంటే నేను డౌన్ సైడే ఉన్నానని చెప్తుంది. ఓకే. సో, మంత్లీ వీవ్యాప్, దిస్ ఇస్ డైలీ వీవ్యాప్, దిస్ ఇస్ వీక్లీ వీవ్యాప్. సో, ఈ వీక్లీ వీవ్యాప్‌కి డౌన్ సైడ్‌కే వెళ్తుంది అని చెప్తుంది. సో, రేపు ఈ బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే ఓకే. ఈ బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే నా వ్యూ అనేది డౌన్ సైడ్‌కి ఉంటదండి. T2 అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో, దిస్ ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. సో, నారో ఉంది కాబట్టి ఇక్కడికి టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకుందంటే ఇట్స్ టచ్ టు TP3 50,500 రేంజ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఈ డైలీ అండ్ వీక్లీ గాని ఓకే. ఈ మార్కెట్ గాని ఈ రేంజ్‌లో గాని ఓపెన్ అయితే ఓకే. నా వ్యూ అప్ సైడ్ అప్ టు TP4 వరకు అండి. ఓకే. సో, నేను ఎయిదర్ వాల్యూమ్ కన్సిడర్ చేస్తున్నాను యాస్ వెల్ యాస్ హైయర్ టైమ్ ఫ్రేమ్ కూడా కన్సిడర్ చేస్తున్నాను. సో, మీకు అర్థమైందనుకుంటా. సో, కేర్‌ఫుల్ గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఒక 9:15 వరకు ట్రేడ్ తీసుకోకుండా ఉండడమే మంచిది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దాని తర్వాత డెసిషన్ తీసుకుందాం. హోప్ విల్ గెట్ ది గుడ్ రిజల్ట్స్ టుమారో ఆల్సో. ఓకే. మంచి మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి రేపు. ఇఫ్ యూ సీ హియర్ 51,400 నుంచి 50,500 వరకు వెళ్ళిందనుకోండి. ఆబ్వియస్‌లీ ఎన్ని పాయింట్స్? 5,000 పాయింట్స్ అండి. ఓకే.
అదే పైకి వెళ్ళింది అనుకోండి 52,300, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ ఈ 2000 పాయింట్స్ అప్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. కింద డౌన్ సైడ్ 1000 పాయింట్స్ చూస్తున్నాను, అప్ సైడ్ డౌన్ 1000 పాయింట్స్ కూడా చూస్తున్నాను. సో దిస్ ఇస్ ద మై వ్యూ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ టుమారో ఎక్స్పైరీ అండి. సో అదే సార్, ఓకే బాగుంది సార్, అంతా బాగుంది. సో దీంట్లో మనకు సో మీరు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనకు డౌన్ సైడ్ అప్ సైడ్ రెండు బాగున్నాయి సార్. మరి ఏ కాల్ తీసుకుంటే ఏ పుట్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారంటే డౌన్ సైడ్కి వెళ్తుంటే పుట్ తీసుకోండి. ఇన్ ద మనీ ఈజ్ ద ప్రిఫరెన్స్. సో ఇన్ ద మనీ ప్రిఫరెన్స్ తీసుకుంటే 50 ఈ రేంజ్ 52,700 ఆర్ 51,600. ఓకే, 52,800 ఆల్సో ఇస్ బెస్ట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 52,800, సారీ 51,800 ఇస్ ద పుట్. ఓకే, సి చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ కానీ పైకి మూవ్ అయితే ఓకే, ఇది టచ్ చేసి ఇది ఫాలో అయిపోయింది. ఆప్షన్ సెల్లర్స్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సెల్లర్స్ రైట్ టైం టు ఎంట్రీ. ఓకే, దిస్ C2 బ్యాండ్ ఆర్ TP3 బ్యాండ్. ఓకే, దిస్ మాక్సిమం ఆఫ్ ఇట్ విల్ గోస్ టు దీని రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకోండి, దాన్ ఎగ్జిట్ అయిపోండి. లేదు అనుకుంటే ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వండి, ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వండి, సెల్లింగ్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోండి. బట్ ఈ రేంజ్ కానీ ఆప్షన్ సెల్లర్స్లో కానీ ఎంటర్ అవ్వకపోతే, మీ మార్కెట్ కానీ కిందికి రాలేదు అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోండి. లేదంటే మార్కెట్ విల్ బి టచ్ విత్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ లెవెల్స్. ఓకే, ఆప్షన్ సెల్లర్స్కి సపరేట్గా. సో ఆప్షన్ బయ్యర్స్, సార్ మార్కెట్ మాత్రం పడుతుంది అనుకున్నాం అనుకో, సార్ మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఎస్, సో మనము ఈ రేంజ్లో ఎంట్రీ అయితే పర్ఫెక్ట్ అండి. 300 కానీ 280 to 300 రేంజ్లో మనం ఎంట్రీ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ అండి ఇది. ఓకే, మార్కెట్ కానీ పడుతుంది అంటే పుట్ పెరుగుతుంది. సో వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ 280 నుంచి ఎంట్రీ అయిన వాళ్ళకి, 280 నుంచి 300 రేంజ్లో మధ్యలో ఎంట్రీ అయిన వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ ఇస్ దిస్ ఎల్లో బ్యాండ్, దెన్ సెకండ్ బ్యాండ్ T2 బ్యాండ్, అండ్ దిస్ ఈస్ ద C2 బ్యాండ్. ఓకే, దెన్ ఆంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండి. సో ఈ C2 బ్యాండ్ యాజ్ వెల్ యాజ్ TP3 బ్యాండ్ ఉంది కదా, ఈ రేంజ్కి వచ్చినప్పుడు చాలా వైల్డ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి గైస్, ఈ లెవెల్స్ డిస్క్లైమర్, ఈ లెవెల్స్ నేను డిఫైన్ చేసింది నా పొజిషన్ ఎంట్రీ చేసుకోవడానికి అండ్ స్టాప్ లాస్ ఎక్కడ వరకు ఉంటుందో అని కన్సిడర్ చేసుకోవడానికి, అండ్ టార్గెట్ ఎంత వరకు ఉండాలి అని తెలుసుకోవడానికి. మ్యాక్సిమం మీరు చాలామంది వీడియోస్ చూసుంటారు, ఎవరు చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ స్టాప్ లాస్ పెట్టుకోండి 1:1, 1:2, 1:3, 1:5, 1:1.5 ఆర్ సంథింగ్ రేంజ్ చెప్తారు కానీ ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేకపోతూ ఉంటారు. మనకి ఇక్కడ ఆబ్వియస్లీ దట్ రేంజ్ బ్యాండ్ వాల్యూ చెప్తున్నాను నేను. ఓకే, సో ద వాల్యూ బ్రాండ్ చెప్తున్నాను. అదే ఇది 51,000 మార్కెట్ కిందికి పడిపోయింది అనుకుందాం, 50,500. ఇది ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు టచ్ విత్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ TP3. దీని ఎంట్రీ పాయింట్ ఈజ్ 34 రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఈ రేంజ్లో ఎంట్రీ అవ్వచ్చు. ద టార్గెట్ ఈస్ ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్. మార్కెట్ కానీ కిందికి వస్తే, సార్ అది పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్ అని అనుకోండి, ఎస్ పైకి వెళ్ళింది అనుకోండి, దీని ఇదే మనం కాల్ తీసుకుందాం, సో చూద్దాం. దిస్ C2 బ్యాండ్ ఈస్ వెరీ వెరీ నారో, ఇట్స్ లుక్ లైక్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, very strong support. If support will be break, what happen? It become a resistance. Support breakout అవుతే ఏమవుతుందండి, బ్రేక్ డౌన్ అయిపోతే మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు బికమ్ ఏ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్ మార్కెట్కి. ఓకే, సో మార్కెట్ కానీ పడితే ఓకే కాల్ కూడా పడిపోతూ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్, ఫస్ట్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సార్ మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అప్ తీసుకుంది అనుకుందాం, గ్యాప్ అప్ తీసుకునే పాసిబిలిటీ ఉందా? ప్రజెంట్ సీనియర్లో చెక్ చేస్తే 918, 929. సో ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ప్రజెంట్ ఉన్న సీనియర్ ప్రకారం ఫ్లాటే ఉంది. సో ఆబ్వియస్లీ ఫ్లాట్ ఉండే ఛాన్సెస్ కూడా ఓపెనింగ్ చూసుకుందాం. సో ఫ్లాట్ ఉంటే సో యువర్ ఎంట్రీ పాయింట్ ఈస్ లైక్ 440 to 460 రేంజ్లో నేను ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ రేంజ్లో. ఓకే, ఈ రేంజ్లో
ఫస్ట్ ఇంపల్స్ మూవ్ వచ్చి పైకి వచ్చే ఛాన్సెస్ కనబడతాయి. ఈవెన్ సేపు ఈ C2 స్టేబులైజ్ అయితే దెన్ బయర్స్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ దిస్ రేంజ్. దెన్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అప్ సైడ్ వ్యూ, మార్కెట్ అప్ సైడ్ వ్యూ అయితే. సో సెల్లర్స్ ఏం చేయాలి? పుట్ సెల్ చేసుకొని కూర్చుంటే హ్యాపీగా డికే కలిసి వస్తుంది. ఓకే, లేదు అనుకుంటే సో మార్కెట్ పైకి వచ్చింది అనుకుందాం. ఓకే, సో పైకి వచ్చినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ యూ కెన్ సెల్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. TP4 ఉంది కదా, ఈ రేంజ్లో మీరు సెల్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో కానీ మీరు సెల్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు మార్కెట్ ఈ రేంజ్లో ఎగ్జిట్ అయిపోవచ్చు. యాజ్ అ బయ్యర్, యాజ్ ఎ సెల్లర్ యూ కెన్ ప్లాన్ బోత్. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీ ఆల్సో ఇట్స్ అ సేమ్ యాక్ట్. ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూసినప్పుడు ఎలా రెస్పాండ్ అయిందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే రెస్పాండ్ అవుతుందండి. చూద్దాం నిఫ్టీ స్టిల్ ఎలా ఉండబోతుంది. నిఫ్టీ డౌన్ సైడ్కి కన్వర్ట్ అవుతుందండి. నాకు కనబడే ప్రకారంగా డౌన్ సైడ్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, బట్ రియల్గా డౌన్ సైడ్ కన్వర్ట్ అవుతుందా అంటే వెరిఫై చేయాలి. ప్యాటర్న్స్ ప్రకారం చూస్తే ఇట్స్ ఎ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్లోనే రన్ అవుతుందండి. ఇంకా స్టిల్ ఓకే, అదే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతే దెన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పై వైపే ఉంటాయి. బట్ మన మార్కెట్ అనేది హయ్యర్ హైలో రన్ అవుతుంది కాబట్టి సో విల్ సీ ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే 2 రోజుల నుంచి సెల్లింగ్ వ్యూ ఎక్కువ కనబడతా ఉంది. చూసారా, బై వ్యూ అయిపోయింది, సెల్లింగ్ వ్యూ రన్ అవుతుంది. దెన్ ఇక్కడ నుంచి బై వ్యూ రన్ అవుతే మాత్రం నిఫ్టీ ఇన్ సూన్ ఇట్ విల్ బి రీచ్ 25,300 టు 25,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మంత్లో. ఓకే, ఈ ట్రెండ్ బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు. ఓకే, సో కమ్ టు దట్ 30 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. యాజ్ ఎ వీక్లీ అనాలిసిస్ కమ్ డౌన్ టు హియర్. సో మార్కెట్ అనేది TP3 కాంప్రమైజ్ అయిపోయింది, కిందికి వచ్చేసింది. సో నాట్ కాంప్రమైజ్డ్, మార్కెట్ అనేది TP3 బ్యాండ్ని కాంప్రమైజ్ చేయలేకపోయింది, అంటే కిందికి వచ్చేసింది మార్కెట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్. నేను అనుకోవడం అయితే ద వైల్ మూవ్ ఇఫ్ కమ్ ఇట్ హ్యాస్ టు టెస్ట్ విత్ దిస్ TP2 బ్యాండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది జనరల్ వ్యూ అనాలిసిస్. ఈ పోల్ అండ్ ఫ్లాగ్ ప్రకారం చూస్తే ఇంకా స్టిల్ మార్కెట్ కన్సాలిడేషన్లోనే రన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సో మార్కెట్ అనేది చూడండి ఇక్కడే. ఓకే, సో కమ్ టు దట్ సీ హియర్ టుమారో ప్రిక్స్. అట్ ద సేమ్ టైం మంత్లీ అండ్ డైలీ VWAP కూడా ఆన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది? సో మార్కెట్ ఈస్ ట్రెండ్ లైన్ ఈస్ డౌన్ సైడ్ అండ్ రెసిస్టెన్స్ ఆల్సో డౌన్ సైడ్. ఓకే, మంత్లీ VWAP ఈస్ హియర్. ఇక్కడ చూడండి ఇంత కింద ఉంది మంత్లీ VWAP. అంటే ఇంతమంది బయ్యర్స్ సిట్ అయ్యి ఉన్నారండి, ఇంతమంది బయ్యర్స్ సిట్ అయ్యి ఉన్నారు. సో ఆబ్వియస్లీ బయ్యర్స్ ఉన్నప్పుడు మార్కెట్ కిందడానికి ట్రై చేయడానికి చూస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం చేయబోతుందో మార్కెట్ అనేది. సో ఇక్కడ ప్రజెంట్ మన ఇండికేటర్ ప్రకారంగా చూస్తే T2 ఈజ్ హయ్యర్ సైడ్ ఫార్మ్డ్, TP ఈజ్ సేమ్ బ్యాండ్ అండ్ TP4 ఈజ్ లోయర్ సైడ్ ఫార్మ్డ్. అంటే ఇన్సైడ్ బ్రేక్అవుట్ ఆప్షన్ కోసం ట్రై చేస్తుంది మార్కెట్. ఆ బ్రేక్అవుట్ ఈ రోజు అవుతుందా రేపు అవుతుందా అనేది వెరిఫై చేయాలి మనం. ఓకే, సో ఆ వెరిఫికేషన్కి ఫస్ట్ వన్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసింది అనుకోండి, మనం అనుకున్నట్టు పక్కాగా రేపే బ్రేక్అవుట్ పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో బ్రేక్అవుట్ అవుతే ఎంతవరకు అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా వెరిఫై చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ ఆఫ్ చేస్తున్నా, ఒక్కటే ఆన్ చేస్తున్నా, ఇండికేటర్ మాత్రమే ఆన్ చేస్తున్నా. సి ద బ్యాండ్ ఇక్కడ ఉంది, C2 బ్యాండ్ ఈజ్ వెరీ 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 నారో సార్. ఇఫ్ సి దిస్ ఈస్ అ వెరీ వెరీ నారో విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP0. సో ఆబ్వియస్లీ మై వ్యూ ఈజ్ అప్ సైడ్. ఓకే, ఈ TP1 కాంప్రమైజ్ అయిపోయి TP0 కానీ కాంప్రమైజ్ అయితే విత్ ఇన్ ఫస్ట్ 5 to 10 minutesలో 15 minutesలో కానీ 9:15 లోపు మార్కెట్ కానీ కాంప్రమైజ్ అయితే మై వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్ ఓన్లీ. ఫస్ట్ టార్గెట్ ఈస్ TP0, TP2, దాన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండి. దిస్ ఇస్ ద మై వ్యూ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ. ఇట్ ఈస్ అప్ సైడ్ వ్యూ ఆఫ్ ద నిఫ్టీ. రేపు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, మంత్లీ ఉన్నాయి కాబట్టి. ఓకే, మంత్లీ ఎక్స్పైరీ అనేది రేపు దీంట్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో మంత్లీ ఎక్స్పైరీ రోజు ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ వన్ ఇండెక్స్ 51,500లో ఉంది. ఓకే, ఫ్యూచర్ 520, ఇది 499లో ఉంది. సో ఆబ్వియస్లీ
ఇది దీన్ని టచ్ చేయడానికి రావాలి. లేదంటే ఇది దీన్ని టచ్ చేయడానికి వెళ్ళాలి. ఈ 2 బ్యాలెన్స్‌లింగ్ రావాలి. ఆబ్వియస్‌లీ 20 పాయింట్స్ డిఫరెన్సే ఉంది. అది పెద్ద మ్యాటరింగ్ కాదు. ఇది 10 పాయింట్స్ డిఫరెన్సే ఉంది. సో, మ్యాటరింగ్ కాదు. ఆబ్వియస్‌లీ మార్కెట్ ఒక డెసిషన్ దగ్గరికి తీసుకోవడానికి వచ్చేసింది. ఓకే. సో, ఇట్ హ్యాస్ టు టేక్ ద మూవ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి. నా లెక్క ప్రకారంగా. సో, చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. రేపు మంచి మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ లాస్ట్ సెక్షన్‌లో కూడా. మార్నింగ్ ఇస్తే హ్యాపీ. లేదు అనుకుంటే మధ్య సెక్షన్‌లో మాక్సిమం టు మాక్సిమం కన్సల్టేషన్ రన్ అవుతది. సో, వాట్ ఈస్ మిడిల్ సెక్షన్ అంటే సింపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. మిడిల్ సెక్షన్ అంటే ఇదేనండి. సో, టోటల్ ట్రేడింగ్ డేని 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ మార్నింగ్ వాల్యూ. అంటే ఎస్‌జిఎక్స్ నిఫ్టీ వాటెవర్ ప్రీవియస్ మార్కెట్స్ డిపెండ్ అయిన దాన్ని బట్టి మన వ్యూ ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది మన ఇండియన్ మార్కెట్ మీద. సో, దాని మీద ఎక్కడ బై జోన్‌కి వెళ్తుంది, ఎక్కడ సెల్ జోన్‌కి వెళ్తుందో అనేది ఫస్ట్. దెన్ సెకండ్ వన్. దెన్ మార్కెట్ అక్కడి నుంచి ఇనిషియేట్ తీసుకుంటే ఆ సెకండ్ బ్యాండ్‌లో రేంజ్ రన్ అవుతూ ఉంటుంది. అది మాక్సిమం కన్సల్టేషన్ స్టేజే చేస్తదండి. వాలటైలిటీ కన్సల్టేషన్ చేసేస్తుంది. డికే ఫార్మ్ ఛాన్స్. ఎక్స్‌పైరీ ఉంటే డికే ఎక్కువ పాసిబిలిటీ తీస్తది. దెన్ తర్వాత యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతది. అండ్ దాన్ని బట్టి మన మార్కెట్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటే రెస్పాన్స్ తీసుకుంటది. లేదు అనుకుంటే దాని ప్రకారంగా అది రన్ అవుతా ఉంటది. సో, ఈ టోటల్ ట్రేడింగ్ డేని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఓకే. సో, ఇఫ్ యూ సీ హియర్ గో టు సెక్షనల్ స్విచ్ ఆన్ ఈస్ ఆన్ ఆటోమేటికల్లీ వెన్ యూ పుట్ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 3 టైమ్ ఫ్రేమ్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇట్స్ కేమ్ డౌన్ టు ఇక్కడ నేను ఇది ఆపేస్తున్నాను. సో, ఇట్ హ్యాస్ టు కమ్. See, it came down to buy zone. This is buy zone, this is sell zone. This is buy zone, this is sell zone. This is buy zone, this is sell zone. Okay. సో, buy zoneలోకి మార్కెట్ రాగానే ఓకే. స్టాప్ లాస్ ఈ రేంజ్‌లో పెట్టుకొని మనం ఎంటర్ అయిపోతాం. సో, యాక్చువల్లీ సెల్ జోన్‌కి వచ్చేసిందంటే ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడి నుంచి చూడండి మాక్సిమం కన్సాలిడేషన్ అయిపోయి సెల్ జోన్ వరకు వచ్చి మూవ్ ఇచ్చి దెన్ మళ్ళీ ఓవర్ అయ్యి మళ్ళీ దాన్ని స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి ఆర్ మనల్ని ట్రాప్ చేయడానికి మార్కెట్ పైకి వచ్చింది. ఓకే. మన లెవెల్స్ ప్రకారంగా అయితే మార్కెట్ డౌన్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈ సెక్షన్ ఇన్సైడ్ ఉంటే బ్రేక్అవుట్ పాసిబిలిటీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఆ బ్రేక్అవుట్ అప్ సైడ్‌కి బ్రేక్అవుట్ అవుతుందని ట్రాప్ చేసింది. బట్ యాక్చువల్లీ ఇట్స్ బికమ్ ఏ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయింది. నేను ఫస్ట్‌లోనే మార్కెట్‌లో కూడా లైవ్‌లో చెప్పాను. ఇట్స్ ఫేక్ బ్రేక్అవుట్ పాసిబుల్ ఉంది. ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది అని. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడండి ఇట్స్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే. సీ బ్యాంక్ నిఫ్టీలో ఇట్స్ ఫేక్ బ్రేక్అవుట్. ఇఫ్ యూ వాంట్ టు సీ I will switch on here also sectional type. You will know it. See. So buy zone, exactly sell zone reached. Sell zone reached. It came down to here. It's breakout try చేసింది. ఫాల్ అయిపోయింది. మళ్ళీ సపోర్ట్ రేంజ్ వచ్చింది. మళ్ళీ సెల్ జోన్కి వెళ్ళింది. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు పుష్ చేసింది. సెల్ జోన్కి రీచ్ అయిపోయింది. ఆటోమేటికలీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు బై జోన్కి రీచ్ అయిపోయింది. ఆబ్వియస్లీ సి దిస్ ఇస్ ద అనాలిసిస్ అండి. మనం ఏదైనా కానీ ఒక ప్రాపర్‌గా అనాలిసిస్ చేసుకొని వెళ్ళాలండి. ఓకే. బ్లఫ్ ట్రేడ్ నో. బ్లఫ్ ట్రేడ్స్ నో అండి. ఓకే. సీ గైస్ నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని రిఫర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ గైస్. హోప్ టుమారో ఆల్సో విల్ గెట్ గుడ్ ప్రాఫిట్. థ్యాంక్ యూ గైస్. బై.